సో దేశీయ మార్కెట్స్ మళ్ళీ రైమని దూసుకువెళ్ళాయి. బంగారం రేట్స్ తగ్గుతూ వచ్చింది. ఇదంతా కూడా వార్ సిచ్యువేషన్ తగ్గడంతోనే. అవును, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, సీజ్ ఫైర్ అనౌన్స్ చేయటం, ఇక పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు లేకపోవటం, ఇవన్నీ కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. ఎర్లీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఏకంగా 2500 పాయింట్స్ కు పైగా పెరగ్గా నిఫ్టీ 24700 మార్క్ పైన ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఇటర్నల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్స్ మెయిన్ గా ప్రాఫిటబుల్ మార్జిన్ వైపు కదిలాయి. సో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ స్టాక్స్ ఇటు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2950 పాయింట్ల లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్ల లాభంతో 24,920 పాయింట్ల వద్ద నిలిచింది. చాలా రోజుల తర్వాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్స్ క్లోజ్ అవ్వటం ఇదే మొదటిసారి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కూల్ అవడంతో ఇటు స్టాక్ మార్కెట్స్ లో మండే కాస్త కూలింగ్ డేగా మారిపోయింది. సైనిక ఘర్షణ ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అదే రోజు రాత్రి పాకిస్తాన్ కొంత ఓవర్ యాక్షన్ చేసినా సరే ఆ మరుసటి రోజు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సో రెండు దేశాల మధ్య వార్ టెన్షన్స్ తగ్గిపోవడంతో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ను బలపరిచింది. అటు అమెరికా, చైనా మధ్య కూడా రెసిప్రోకల్ టారిఫ్ వార్ తగ్గడం ఇటు స్టాక్ మార్కెట్స్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ట్రేడ్ డీల్ గురించి ఒక రోజు ముందే లీక్స్ రావడం కూడా మార్కెట్ లో జోష్ ను పెంచాయి. ట్రేడ్ వార్ భయాల నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య స్విట్జర్లాండ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన చర్చలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. అనుకున్నట్లుగానే అమెరికా, చైనా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచానికి ఒక బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది. ఎందుకంటే అటు అమెరికా, ఇటు చైనా సుంకాలను భారీగా తగ్గించేందుకు ఒప్పుకున్నాయి. 90 రోజుల పాటు టారిఫ్లకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ కూడా అయ్యాయి. అమెరికా దిగుమతులపై టారిఫ్లను 125 నుంచి 10% చైనా తగ్గించుకొనొచ్చింది. మరోవైపు చైనా ఇంపోర్ట్స్ పై సుంకాలను 145 నుంచి 30% అమెరికా తగ్గించేసింది. ఈ పరిణామం కాస్త ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు కొత్త కలను తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై టారిఫ్లను 145% పెంచారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఇంపోర్ట్స్ పై సేమ్ అలానే 125% సుంకాలను విధించింది. ఇవి రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ప్రపంచమంతా కూడా ఎఫెక్ట్ చూపించింది. మన మార్కెట్స్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులను ఉపసంహరించుకోకపోవడంతో ఇటు మార్కెట్స్ చాలా వరకు క్రాష్ కూడా అయ్యాయి. కల్లోల పరిస్థితులు ఎదుర్కొన్నాయి. దీనికి తోడు ఆటోమేటిక్ గా బంగారం రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక దశలో తులం బంగారం ₹1,00,000 మార్క్ ను కూడా చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ కోలుకోవడంతో ఇన్వెస్టర్స్ రూట్ మార్చేయటం బంగారం రేట్ తగ్గేందుకు ఒక కారణం. హైదరాబాద్ లో 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు 96,880గా ఉండగా 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ 88,800 గా ఉంది. సో నిన్నటితో పోలిస్తే వీటి ధరలు సోమవారం రోజు వరుసగా 1,800, 1,650 చొప్పున తగ్గాయి. అంతర్జాతీయంగా కూడా ఔన్స్ రేట్ తగ్గడం కలిసి వచ్చింది. అదే సమయంలో భారత్ పాక్ ఉద్రిక్తతలు కూడా తగ్గడం కలిసి వచ్చిన పరిణామం. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం 2025లో 10 గ్రాముల బంగారం ధరలు 87,000 నుంచి 90,000 రూపాయల దాకా రావచ్చంటున్నారు. ఇది రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అనిశ్చితి పరిస్థితులపై గోల్డ్ రేట్ ఆధారపడి ఉండబోతోంది. ఇక ఇవాల్టి కండిషన్ వరకు చూస్తే మార్కెట్స్ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాట్స్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ కూడా ఇన్వెస్టర్స్ లో కనిపిస్తుంది. ఆర్థిక వృద్ధి, స్థిరమైన రాజకీయ వాతావరణం, విదేశీ పెట్టుబడులపై మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం టెక్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు బలమైన పనితీరును కొనసాగించే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్.
ఇక స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ కు కాస్త రిలీఫ్ ను చూపిస్తున్నాయి. దీనిపై పూర్తి మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ హిస్ బిజినెస్ అనలిస్ట్ ఉప్పు మాధవిరెడ్డి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము స్టాక్స్ క్రాష్ అవుతూ వస్తున్న కొద్ది కూడా బంగారం రేట్స్ ఘోరంగా పెరిగిపోయాయి. మేజర్గా మిడిల్ క్లాస్ లేకపోతే అసలు సిటిజన్స్ అంతా కూడా బాగా ఎఫెక్ట్ అయింది విత్ గోల్డ్ రేట్స్. సో ఇప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. దీనికి మేజర్ రీజన్ వార్ అనుకోవాలా మనం? మేజర్ రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ రెండు మనకి పాజిటివ్ గా టర్న్ అవుట్ అయ్యాయి. జస్ట్ ఇన్ 2-3 days లోనే మనం మీరు చూస్తున్నట్టుగా గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా మనకి ట్రేడ్ టారిఫ్స్ వల్ల 1 lakh వరకు టచ్ అయ్యాయి. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే ఈజ్ అవుతుంది తగ్గుతుంది అనేటప్పటికి మళ్ళీ మనకి ఇక్కడ వార్ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఎగైన్ మళ్ళీ మనం గోల్డ్ పెరగడం అనేది చూసాము. మళ్ళీ అది 98,000 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే యుఎస్ బిట్వీన్ చైనా కొంచెం వాళ్ళ రెండు ఎకానమీస్ కూడా టారిఫ్స్ అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకుని రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో హైయెస్ట్ 145% ఇద్దరు. సో ఇప్పుడు ఇద్దరు కూడా ఏంటంటే విత్ ఇన్ 10% కి 30% కూడా తగ్గించుకునే ఆ క్రమంలో నెగోషియేషన్స్ అయితే పాజిటివ్ గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో దట్ హ్యాస్ బికమ్ వెరీ పాజిటివ్. అండ్ ఇంకొక వైపు మన వైపు నుంచి కూడా సీజ్ ఫైర్ అనేది స్టార్ట్ జరిగింది. సో అంతా కూడా ఇప్పుడు వార్ అనేది కంప్లీట్ గా ఈ రోజు అంటే 24 hours నుంచి అయితే మాత్రం చాలా చాలా కామ్ గా బోర్డర్ దగ్గర ఉండడంతో సో ఇవన్నీ కూడా ఈ రోజు మార్కెట్స్ కి పాజిటివ్ గా వెళ్ళాయండి. ఎప్పుడైతే రిస్క్ తగ్గిపోతుందో గోల్డ్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ కి వచ్చేస్తాయండి. సో దిస్ ఇస్ వాట్ ఎందుకంటే గోల్డ్ ఆల్మోస్ట్ 40% ర్యాలీ అనేది ఆల్రెడీ 30% ర్యాలీ అంటే ఈ జస్ట్ 2025 లో 3 months లోనే మనకు 30% వరకు ర్యాలీ వచ్చింది. సో దట్ హ్యాస్ టు బి కమ్ డౌన్ అండ్ అంటే వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ ఒక 1 lakh నుంచి అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ నుంచి 10% అంటే 10,000 రూపీస్ అంటే 90,000 వరకు మేబీ ఈ 92,000 దగ్గర మార్కెట్స్ ఒక్కసారి ఎప్పుడైతే రిస్క్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయో గోల్డ్ డెఫినెట్ గా కొంచెం కరెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసామండి. అలానే ఇక్కడ ఉన్న రిస్క్స్ అన్ని కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉండడంతో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ నుంచి మళ్ళీ ఈక్విటీ వైపు వెళ్ళినట్టుగా ఈ రోజు మనం చూసాం. ఆల్మోస్ట్ ఒక 1,000 points దగ్గర అంటే 25,000 వరకు మనకి నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 25,000 కి టచ్ అయిందండి. సో వీఆర్ వెరీ మచ్ అంటే మనకి ఆల్ టైమ్ హై 26,277. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం 11% వరకు లోస్ నుంచి నిఫ్టీ అనేది మార్కెట్స్ అనేవి రికవర్ అయ్యాయి. సో అందుకనే మనకి గోల్డ్ అనేది ఈ విధంగా తగ్గుతుందండి. ఇంకొంచెం మళ్ళీ మార్కెట్స్ కానీ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ అండి, మనం గమనిస్తే యుఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ 2-3 days నుంచి బాగా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే జోష్ లో ఉంటుందో ఈ గోల్డ్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్ అనేది అవుతుందండి. మాధవి గారు, యాజ్ యూ సెడ్ ఇటు సేఫెస్ట్ ఆప్షన్ కాబట్టి సేఫ్ ఎసెట్ లాగా గోల్డ్ని ఇప్పుడు కొండ ఆపేసి ఈక్విటీ వైపు వస్తున్నారు ఇన్వెస్టర్స్ అంటున్నారు. సో కరెంట్ టైంలో ఏ ఈక్విటీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఇప్పుడైతే ఎక్కువగా అందరూ కూడా డిఫెన్స్ స్టాక్స్ అయితే మీరు చూసారు కదండి. మనం ఇండియాలో ఇంత తొందరగా ఈ వార్ అసలు క్లోజ్ చేశారంటేనే మన మొత్తం స్ట్రెంగ్త్ అంతా కూడా డిఫెన్స్ లోనే ఉందని మీకు కనిపించి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు అంతా కూడా డిఫెన్స్ స్టాక్స్ లోని బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. వీ హ్యావ్ హెచ్ఏఎల్ కానీ బిఈఎల్ కానీ అలానే డ్రోన్ మీరు ఇంకొక కేటగిరీ మనం చూసుకున్నట్లయితే డ్రోన్ కి సంబంధించిన స్టాక్స్ లో కూడా చాలా మనకి అప్ మూవ్మెంట్ కనిపిస్తుందండి. అలానే షిప్ బిల్డింగ్ అంటే షిప్ బిల్డింగ్ సంబంధించిన స్టాక్స్. సో వి విల్ గివ్ యూ సమ్ స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ బిఈఎల్ కానీ బీడిఎల్, మెస్గాన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్, సోలార్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, బిఈఎంఎల్, అలానే డేటా ప్యాటర్న్స్ ఇలాంటి డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కి సంబంధించిన డ్రోన్ కి సంబంధించిన స్టాక్స్ ఒక్కసారిగా ఈ వార్తో చాలా వరకు లైమ్ లైట్ లోకి వెళ్ళాయండి. సో చాలా బయింగ్ అనేది మనకి ఈ పర్టికులర్ ఏరియాలో మనకి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద పాజిటివ్ అనేది ఒకవైపు చూడొచ్చు. అలానే మనకేంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ అని అంటే ఈ పర్టికులర్ గ్లోబల్ ఇష్యూస్ కి కానీ లేకపోతే ఈ ట్రంప్ టారిఫ్స్ కి కానీ ఈ వార్ కి కానీ సంబంధించకుండా కొన్ని స్టాక్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్. సో వాటిలో కూడా మనం మంచి ర్యాలీ చూస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే యుఎస్ చైనా నెగోషియేషన్స్ అనేవి ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయో అగైన్ ఐటీ సెక్టార్ మళ్ళీ కూడా
పాజిటివ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో పాజిటివ్ గా మనము ఐటీ సెక్టార్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మనకి సెక్టార్స్ మనం చెప్పుకున్నట్లుగా ఈ డిఫెన్స్ స్టాక్స్, షిప్ బిల్డింగ్ స్టాక్స్ అండ్ సోలార్ ఎక్విప్మెంట్ సిస్టమ్ సంబంధించినవి, అలానే డ్రోన్ కి సంబంధించిన స్టాక్స్ మనం మళ్ళీ ఈ విధంగా ఈ పాజిటివ్ గా మనం తీసుకోవచ్చండి. అలానే ఇప్పుడు మళ్ళీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనకి బ్యాంక్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొంచెం తగ్గిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా కూల్ ఆఫ్ అయిందని మళ్ళీ మనకి న్యూస్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మనకి ఈ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా కొంచెం మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాయండి. మాధవిరెడ్డి గారు, రీసెంట్లీ మనం చూసాం గోల్డ్ షార్ట్ సెల్లర్స్ కంప్లీట్ గా లాస్ లో ఉన్నారు అని చెప్పి. సో కరెంట్లీ వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది అనుకోవాలి? సో గోల్డ్ అయితే లైక్ వీ హ్యాడ్ ఇనఫ్ ఫర్ దిస్, అంటే ఈ పర్టికులర్ అంటే అగైన్ దెర్ ఈజ్ ఏ రిస్క్ అనేది ఎప్పుడైనా వస్తుందంటే మళ్ళీ గోల్డ్ లో కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ వస్తుందండి. సో వీ క్యాన్ కీప్ ఇట్ సర్టెన్ అమౌంట్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అయితే గోల్డ్ లో పెట్టుకోవాలి. కానీ బట్ ఓవర్ ఎక్స్పోజర్ అనేది గోల్డ్ లో పెట్టుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంటే. మన అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం దాన్ని చూడకుండా హెడ్జింగ్ కోసం, లేదు అంటే మన పోర్ట్ఫోలియోని ఇలాంటి వార్ కానీ, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫియర్స్ నుంచి, రెసిషన్ కానీ, ఇలాంటి ఈ ఇష్యూస్ నుంచి మనల్ని, మన పోర్ట్ఫోలియోస్ ని కొంచెం రిస్క్ నుంచి బయటకు తెచ్చుకోవడానికి, లేకపోతే హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ అనేది యాజ్ ఎ పోర్ట్ఫోలియోలో సర్టెన్ పర్సంటేజ్ ఉండాలండి. బట్ ఓవర్ ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు. ఎందుకంటే గోల్డ్ అనేది అగైన్ విల్ గెట్ బ్యాక్ టు ద సేమ్. మనం సిఏజిఆర్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 10%, 8-9% ఇంతవరకే మనకి కనిపిస్తుందండి. వేరాజ్ ఈక్విటీస్ ఫర్ ద లాంగర్ పీరియడ్ మనం చూసుకుంటే 12-15% ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక్కసారి సిచ్యువేషన్ బాగుందంటే మళ్ళీ మనీ అంతా కూడా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా గోల్డ్ లో కొంచెం జరుగుతుందని చెప్పొచ్చు. అలానే అక్కడ మనకి మన యుఎస్ డాలర్ కి అగేనెస్ట్ గా ఇండియన్ రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనకి ఇక్కడ గోల్డ్ అనేది కొంచెం కరెక్ట్ అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్టింగ్ ఈ గోల్డ్ ఫాల్ కి. అంటే ఒకవైపు మన రూపీ స్ట్రెంథనింగ్ కానీ, యుఎస్ ట్రేడ్ విత్ చైనా వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్స్, అలానే వార్ కొంచెం మన దగ్గర కూల్ ఆఫ్ అవ్వడం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది గోల్డ్ అండి. సో గోల్డ్ మీద అయితే ఈ విధంగానే ప్రెషర్ ఉంటుంది. ఈక్విటీ పెరుగుతున్నంత వరకు గోల్డ్ మీద అయితే ఇంకా అంత అప్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు టు జాయిన్ విత్ us.